హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా అందరూ? ఈరోజు మన టాపిక్ రాజా సాబ్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత చాలా మంది షాక్ అయిపోయారు. ఇండస్ట్రీ పెద్దల్లో, ఇండస్ట్రీ వర్గాల్లోనే మారుతిని చాలా తక్కువగా చేసి మాట్లాడిన వాళ్ళందరూ కూడా నోరు మూసేశారు. ఎందుకంటే మారుతి గారితో సినిమా అన్నప్పుడు ఇండస్ట్రీలో ఇండస్ట్రీ పెద్దలు, అటు ప్రొడ్యూసర్లు కానీ, డైరెక్టర్లు కానీ, మిగతా వాళ్ళు కానీ వీడికి డేట్స్ ఇచ్చాడు ప్రభాస్కి మైండ్ పనిచేయట్లేదు అని మారుతి గారిని అవమానించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇదైతే ఫ్యాక్ట్. అంతేకాకుండా ప్రభాస్ గారి ఫ్యాన్స్ కూడా ఎందుకన్నా నీకు ఈ రిస్క్, ఆ మారుతితో ఇలాంటి సినిమా అవసరమా ఇప్పుడు ఈ రేంజ్కి, అసలు సినిమా క్యాన్సిల్ అయిపోవాలి, సినిమా చెయ్యొద్దు ఎందుకు అని చెప్పేసి ఫ్యాన్స్ కూడా చాలా ట్విట్టర్లో కానీ డైరెక్ట్గా కానీ రకరకాలుగా పోస్టులు పెట్టడం జరిగింది. బట్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పుడు కానీ, సాంగ్స్ రిలీజ్ అయినప్పుడు కానీ ఎప్పుడు కూడా ఫ్యాన్స్ అయితే సాటిస్ఫాక్షన్ అవ్వలేదు. బట్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత సినిమా రేంజ్ ఏంటి అనేది అర్థమైంది. ఇది ఓన్లీ హర్రర్ కామెడీ కాదు, సినిమాలో చాలా ఉన్నాయి. ఫ్యాంటసీ ఉంది, సెంటిమెంట్ ఉంది, బామ సెంటిమెంట్ ఉంది, అలాగే అమ్మాయిలు ఉన్నారు కాబట్టి రొమాన్స్ ఉంది, లవ్ ఉంది, అన్నీ ఉన్నాయి. అలాగే ప్రభాస్ గారిని చాలా ఎటకారంగా, చాలా కామెడీగా కూడా చూపిస్తున్నారు కొన్ని సీన్స్లో. సో ప్రభాస్, వింటేజ్ ప్రభాస్, నాకు తెలిసి డార్లింగ్లో ప్రభాస్ చేసిన కామెడీ ఒక రేంజ్లో ఉంటుంది. మళ్ళీ అలాంటి ప్రభాస్ని ఈ సినిమాతో మళ్ళీ చూస్తాం డెఫినెట్గా అని అయితే అనిపిస్తుంది. సో అలాగే ట్రైలర్లో చూసుకుంటే మనం గ్రాఫిక్స్ చాలా బాగా ఉన్నాయి, ప్రతిదీ కూడా వర్కౌట్ అయింది. ఒక్క ముసలితో కొక్కడాలతో చేసిన ఫైట్ తప్ప అది కొంచెం గ్రాఫిక్ అనేది తెలిసిపోతుంది. బట్ మిగతా షార్ట్స్ అనేది చాలా బాగున్నాయి. అంటే మారుతి డైరెక్షన్లో ప్రభాస్ గారు హీరోగా అన్నప్పుడు వచ్చిన నెగిటివిటీ ఏదైతే ఉందో ట్రైలర్ చూసాక ఒక్కసారిగా పోయింది. దానికి తోడు మారుతి గారు ఇలాంటి గ్రాఫిక్స్ పెట్టి ఇంత భారీ స్క్రీన్లో ఇంత బాగా సినిమాని హ్యాండిల్ చేశారంటే చాలా మందికి ఇప్పుడు కూడా నమ్మబుద్ధి కావట్లేదు. ఇంకా చెప్పాలంటే నిద్ర కూడా పట్టట్లేదు. సో ఈ సినిమా తెలుగుతో పాటు తమిళంలో, మలయాళంలో, హిందీలో పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ అయింది. హిందీ వాళ్ళకి కూడా హర్రర్ కామెడీస్ బాగా నచ్చుతాయి. దానికి తోడు బాంబ్ సెంటిమెంట్ అవి ఇవి పెట్టారు కాబట్టి హిందీ మార్కెట్ అయితే ప్రభాస్ ఉన్నాడు కాబట్టి వర్కౌట్ అయిపోద్ది. అండ్ హీరోయిన్స్ ముగ్గురు కత్తిల్లాగే ఉన్నారు, సూపర్గా ఉన్నారు. సో మంచిగా ఎంటర్టైన్ చేస్తే ఒక ఫస్ట్ హాఫ్ అంతా నవ్వించి సెకండ్ హాఫ్ అంతా ఎమోషనల్ రైట్ చేపిస్తే మాత్రం ఈ సంక్రాంతికి ది బెస్ట్ సినిమా రాజ్యసభ అయిపోద్ది. బట్ ఏ మాత్రం తేడా వచ్చినా ఇంకో రేంజ్లో ఉండింది మారుతి గారికి. బట్ ట్రైలర్ చూసిన తర్వాత 100కి 100% డ్యామ్ షూర్ సినిమా ఇట్టే అనే అంచనాకి ప్రభాస్ ఫ్యాన్సే కాదు, సినిమా ఆడియన్స్ అలాగే ఇండస్ట్రీ వర్గాలు అందరూ కూడా వచ్చేసారు. అండ్ ఈ సినిమా కొంచెం మైనస్గా అనిపిస్తే పాటలు, ఇప్పటివరకు రిలీజ్ అయిన ఏ పాట కూడా జనాలకి అయితే పెద్దగా ఎక్కలేదు. బట్ సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా కొట్టి పాటలు కొంచెం ప్రిచరేషన్ బాగా చేస్తే ఆడియన్స్కి అయితే ఎక్కేసే ఛాన్స్ ఉంది. కొన్ని పాటలు విన్నప్పుడు నచ్చపోయినా స్క్రీన్ మీద చూసినప్పుడు నచ్చుతాయి కదా, అట్లా అనమాట. సో మరి ఈ పండక్కి మారుతి గారు ప్రభాస్ గారి హెల్ప్తో రచ్చరచ్చ చేసి సంక్రాంతి బెస్ట్ విన్నర్, బెస్ట్ డైరెక్టర్ అవుతాడా? అలాగే ప్రభాస్ గారు ఎంతమంది హీరోలన్నా నేనే టాప్, నేనే నెంబర్ 1 ఎప్పుడు అనిపించుకుంటాను అంటాడు. మళ్ళీ ఆ పేరు మళ్ళీ నిలబెట్టుకుని సంక్రాంతి రారాజు అవుతాడా అనేది చూడాలి. నా ఒపీనియన్ అయితే సినిమా డెఫినెట్గా హిట్ కొట్టేస్తుంది, డ్యామ్ షూర్ అని నేను అనుకుంటున్నాను. ప్రభాస్ గారిని ఇలా చూసి చాలా రోజులు అయిపోయింది. ఈ మధ్యన ఈ కల్కి సలార్లు చూసి అబ్బా మా ప్రభాస్ని మిస్ అవుతున్నామే అనే ఫీలింగ్, ఆ లోటు ఈ రాజాసాబ్ డెఫినెట్గా తీర్చేసిద్దని నా ఒపీనియన్. సో మరి ఈ ట్రైలర్ గురించి మీరేమనుకుంటున్నారు? సినిమా డెఫినెట్గా హిట్ అయిద్దని మీకు ఖచ్చితంగా నమ్మకం ఉంటే కామెంట్ చేయండి. సో అదండి మ్యాటర్. వీడియో నచ్చిందా? డెఫినెట్గా నచ్చే ఉంటుంది. నచ్చితే ఒక లైక్ కొట్టి ఒక కామెంట్ అయితే చేయండి. ఇంకా వీలైతే మీరు షేర్ కూడా చేయండి. సో ఇంకా మరిన్ని మంచి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.